సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టున్నారు, చెక్ చేయండి. యా సార్, నమస్తే, చెప్పండి సార్. సిబ్లీ గారు, చూస్తున్నాం గత 10 రోజులు పెట్టి చాలా అంశాలను మనం చర్చించుకున్నాం, కానీ దీనికి ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పట్టలేదు. ఇంకా వేరే వేరే అంశాలన్నీ కూడా వస్తున్నాయి, మతపరమైన అంశాలు చెలరేగుతున్నాయి. ఇంకా పాకిస్తానీ ముస్లింలు చాలామంది ఇండియాలోనే ఉన్నారట. కొంతమంది దొరికారంటున్నారు, కొంతమంది దొరకలేదంటున్నారు, వాళ్ళేమో ఎలా చేయట్లేదంటున్నారు. రైట్ సార్. సార్, అందరికన్నా ముందు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అలాగే మీ ప్రేక్షకులకు, మీకు అందరికి కూడాను. మన బీజేపీ నాయకులు ఫస్ట్ లో మాట్లాడారు, ఆయన పేరు ఏంటి సార్? పెద్దిరెడ్డి రవికిరణ్ గారండి. పెద్దిరెడ్డి రవికిరణ్ అన్నగారి యొక్క 2 మాటలు, ఒక మాటతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. అదేంటంటే, పాకిస్తాన్ కి వంత పాడేటటువంటి స్టూపిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి, లేకపోతే వాళ్ళని ఏం చేయాలి అనే దానిపై ఆయన ఒక కంప్లీట్ బాగా ఉద్రేకంగా ఒక విశ్లేషణ ఇచ్చారు. ఎస్, ఐ యాక్సెప్ట్ విత్ యూ. కానీ ఇంకొక మాట చెప్పారు, దాన్ని ఆల్రెడీ బాజీ గారు కూడా ఖండించారు. ఇస్లామిక్ ఉగ్రవాదం అన్న పేరు తీసుకొచ్చారు. అది చెప్తూనే దాని తర్వాత మళ్ళీ ఆయన ఏమన్నారంటే, ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ 2 కూడాను మాకు సహకరిస్తాయి అన్నారు. మళ్ళా ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ 2 కూడాను ఇస్లామిక్ దేశాలే కదండి. మళ్ళీ ఉగ్రవాద ఇస్లామిక్ దేశం అని చెప్పేసి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మాకు సహకరిస్తారా? సో కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే సార్, దయచేసి ఇస్లామిక్ ఉగ్రవాదం అన్న పదాన్ని దయచేసి యూజ్ చేయమాకండి. ఉగ్రవాదుడికి మతం లేదు అన్న ఏదైతే పాయింట్ ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయండి. రెండవది, సార్ చెప్పినటువంటి మాట, అదే విధంగా మీరు అడిగినటువంటి మాట, ఇప్పటికి కూడా అనేక మంది పాకిస్తానీలు ఇక్కడ ఉంటున్నారు, ఉండి ఇక్కడ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళని నుంచోబెట్టి షూట్ చేసేసినా గానీ పాపం లేదు అని చెప్పేసి చెప్తాను నేను. అలాగే ఏంటంటే, అది మతం అనే కోణం చూడటం మానేస్తే కనుక బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని రాబోతున్నాను. మళ్ళా ఈ అంశం ఎందుకని చెప్పేసి మళ్ళీ మీడియాలో ఎక్కువగా ప్రాచుర్యం పొందడం లేదు, లేకపోతే మీడియా హౌసెస్ దీన్ని ఎందుకని చెప్పేసి చూపించడం లేదు, మనకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ నేషనల్ లెవెల్లో ఇది బాగా ట్రెండ్ అవుతుంది. అదేమిటంటే, బెంగాల్లో మత కలహాలు రెచ్చగొట్టేందుకు సనాతన ఏక్తా మంచ్, ఇది ఒక పొలిటికల్ పార్టీ అండి. సనాతన ఏక్తా మంచ్ సభ్యులు చందన్, ప్రోగ్యాజిత్, వీళ్ళిద్దరు పేర్లతో పాటు చెప్తున్నాను సార్ నేను. వాళ్ళ ఫోటో కూడా నేను పంపిస్తాను, వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి ఇది కూడా పంపిస్తాను. వీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే, రైల్వే స్టేషన్ బాత్రూమ్ లో పాకిస్తాన్ జెండాని అతికించి హిందుస్థాన్ ముర్దాబాద్ ఆ మాట ఉచ్చరించడానికి ఒళ్ళు గగులు పడుతుందండి. నా కొడుకులు వీళ్ళు ఎవరండి? వీళ్ళు సనాతని ఏక్తా మంచ్కి చెందినటువంటి ఎవరైతే సభ్యులు ఉన్నారో, చందన్, ప్రోగ్యాజిత్, హిందుస్థాన్ ముర్దాబాద్ అని చెప్పేసి రాసి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి రాస్తారు. అక్కడ దేనికి రాశారు? నేను కట్టుకథలు చెప్పట్లేదు సార్, నేను ప్రతిదీ అథెంటిక్ ఎవిడెన్స్ తో పాటు చెప్తున్నా. ఆ ఇమేజ్ మీ దగ్గర ఉందా అండి? ఆ ఇమేజ్ మీ దగ్గర ఉందా? ఉందండి, ఇప్పుడే పంపిస్తున్నాను. ఓకే, చూపించండి. పంపించిన అవసరం లేదు, మీరు చూపించండి. సరే, పంపించండి. పోనీ పంపిస్తే మీకు ఈజీగా ఉంటుందండి. ఓకే, ప్లీజ్. హిందుస్థాన్ ముర్దాబాద్ అని రాసి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? వీళ్ళు స్పష్టంగా వీళ్ళ కుట్ర ఏంటంటే, ఇది ముస్లింల మీద తోసివేసి దీనికి ఒక పెద్ద గలాటా సృష్టించాలి అని చెప్పేసి నేను పదే చెప్తున్నాను సార్. దయచేసి ఈ అంశాన్ని కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఏ విధంగా అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో, ఇందాక మన బీజేపీ సోదరులు చెప్పారు 140 కోట్ల మంది భారతీయులు అని చెప్పేసి. ఎస్, నరేంద్ర మోదీ గారితో అనేకమైనటువంటి మనకి భిన్నాభిప్రాయాలు ఉన్నా కానీ ఈ మాటలో మట్టుకు పూర్తిగా ఆయనతో పాటే ఉన్నాము, అందులో ఎటువంటి అనుమానం లేదు, ఆవగించేంత అనుమానం లేదు దాంట్లో. ఆ అనుమానాన్ని ఇంకా పటాపంచలు చేస్తూ కర్ణాటక మంత్రి పాపం నేను ఈ దేశస్తుడిని అని చెప్పేసి ఆయన తన దేశభక్తిని చాటి చెప్పుకోవడానికి నేను ఒక మానవ బాంబుగా మారి పాకిస్తాన్ పై వెళ్ళిపోవడానికి సిద్ధం అని చెప్పేసి చెప్తున్నాడు అతను. అంటే ఇది దయచేసి మా యొక్క దేశభక్తిని, ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ముస్లిం సోదరుల యొక్క దేశభక్తిని శంకిస్తే పాకిస్తాన్ ఏదైతే కుట్ర పన్నుతుందో ఆ కుట్రలో మనం భాగస్వాములు అవుతామని చెప్పేసి నేను